పెద్ద నోట్ల రద్దుతో రైతులు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు లేక పంట ఉత్పత్తులు మార్కెట్ యార్డులు ఇంటి గోదాముల్లోనే మూలుగుతున్నాయి. మరోవైపు కూలీలకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి రోజు గడవడమే ఇబ్బందిగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద నోట్ల ప్రభావంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. నోట్ల రద్దు ప్రకటన ప్రధానంగా వ్యవసాయం మీద తీవ్ర ప్రభావం చూపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా కూడా పంటలు పండించే ఈ పత్తి కానీ మిగతా విషయంలో కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైతులు ప్రస్తుతం మనం చూసుకొచ్చి వంకాయ పంటలను కూడా రైతులు పండించారు. అయితే రేట్లు ఎట్లున్నది, ఎట్లా పడుతుంది అన్నది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పవే కాక, ఎట్లున్నది రేటు, ఎట్లున్నది వంకాయ ఏ పంట పండించారు? 3-4 అవుతున్నాయి సార్. వంకాయ రేటు బిల్కుల్ లేదు. ఈ నోట్లతోటి అల్లు వంటలేదు. వంకాయ పూర రేటు పడిపోయింది. మాకు పబ్లిక్ అని మొత్తుకుంటున్నాయి కైకిళ్ళకు. ఇప్పుడు ఇంత ముందుకు ఎంత ఉండే కిలోకి, ఇప్పుడు ఎంత పడుతుంది? కిలోకి ఎంత ఉంది వంకాయ? 20 తోటి 20-25 అయింది. 30 దగ్గర పోయింది వంకాయ. ఇప్పుడు 3 రూపాయల తోటి పోతున్నాయి. నోట్లు అది పరకైంది. నోట్లు లేక లేబర్ వస్తున్నారు. వంకాయ అంతా చెట్టు మీద వండిపోతున్నది. ఎట్లా ఇబ్బందులు ఎట్లున్నాయి? 3 రూపాయలు 2 రూపాయలు పోతున్నాయి సార్. ఎట్లా రోజువారి ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఎట్లా ఏదైనా షాపులో దుకాణ సరుకులు కొనడం కానీ ఎట్లున్నాయి? ఇప్పుడు 500 లోట్లు నడుస్తలేదు కదా, నడవకపోవడం, లేకపోతే మాకు చిల్లర సామాన్ తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. ఎట్లా అందరికి కలిపి ఒకటే నోటు ఇస్తున్నారు? అందరికి కలిపి ఒకటే లోటు ఇస్తున్నారు. అందరు కూడా చిల్లరి కావాలంటే దొరుకుతలేవు కదా. అట్లా కిరాణా సామానుకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. పైసలు లేవేం లేవు. 500 నోటు 1000 రూపాయల నోటు ఇచ్చేసినాము. ఇప్పుడు చిల్లర లేవని ఇచ్చులేలాలు. కూలికి ఇప్పుడు అవుతున్నాము, పైసలు ఇచ్చలేదు. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు సరుకులు తెచ్చుకుంటామంటే. ఇప్పుడు ఈ పంటలు కూడా బాగా రేటు కూడా తక్కువ, బయట కూడా ఎవరు కొంటలేరు కదా. ఎట్లా కొంటలేరు. ఇప్పుడు లేబర్లు వస్తలేరు. మాకు వాళ్ళు కూడా 500 నోట్లు ఇవ్వడానికి చేస్తున్నారు. ఇక్కడ మాకు కూడా లేబర్లు తీసుకోకలేరు పైసలు. ఎట్లా వాళ్ళు కూలీ చెల్లించడం ఎట్లున్నది లేబర్లకి? లేబర్లకు కూడా 200 రూపాయలు చిల్లర అంటే దొరుకుతలేవు. 2000 ఇస్తేనైతే తీసుకోకలేరు. మనం చూసుకోవచ్చు కూడా రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నోట్ల రద్దు నిర్ణయం తమ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిందన్నది మాత్రం రైతుల నుంచి ప్రధానంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. ఇప్పటికైనా బ్యాంకులో పూర్తి స్థాయిలో చిల్లర అందుబాటులో తెచ్చి తమని ఆదుకోవాలని కూడా రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది.